అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో ఉపాధి హామీలో పనిచేసేటువంటి ఉపాధి కూలీలకు తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది పైన రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఉపాధి హామీ పథకం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో 4,20,000 కోట్లు కేటాయించవలసి ఉంటే కేవలం 86,000 కోట్లు మాత్రమే మన గత బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా 86,000 కోట్లు కేటాయించడం వల్లనే ఈరోజు జిల్లాలో పనిచేసేటువంటి వ్యవసాయ ఉపాధి కూలీలకి సక్రమంగా సకాలంలో డబ్బులు ఇచ్చే పరిస్థితి కనపడం లేదు. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తయింది. అయినప్పుడు కూడా దాదాపు 10 వారాలుగా పనిచేసేటువంటి వ్యవసాయ కూలీల ఉపాధి కూలీల డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చొరవ చూపాలి, జోక్యం చేసుకోవాలి. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,100 కోట్ల రూపాయలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి, తక్షణమే కూలీలకు ఇప్పించాలని చెప్పేసి మేము ఆయన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ పథకం పట్ల వ్యవహరిస్తూ ఉంది. కూలీలకి ఏమాత్రం కూడా ఏదైతే చట్టంలో పొందుపరిచామో వాటన్నిటి కూడా ఇచ్చే పరిస్థితి కనపడం లేదు. ఈరోజు 100 రోజులు పనిచేసినటువంటి కూలీలకు పనిముట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాటిని మొత్తం తీసేశారు. అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ తీసేశారు, మజ్జిగ ఇవ్వడం లేదు, నీళ్ళు ఇవ్వడం లేదు, అదేవిధంగా కూలీలకు సక్రమంగా రావడం లేదు. ఈరోజు అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ విధంగా మీరు ఈరోజు ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తగదని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.